దేవరా కోసం తారక్ రిస్క్. ఆ భాషల్లో సైతం డబ్బింగ్ చెప్పనున్న తారక్. ఏంటా అని మ్యాటర్లోకి వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ గారికి లాంగ్వేజ్ మీద ఎంత కమిట్మెంట్ ఉందో మనకి తెలిసిన విషయమే. తెలుగులో పెద్ద పెద్ద డైలాగులైనా చెప్తారు. ఎలాంటి వాక్చాతుర్యం ఉన్న గొప్ప నటుడు అని చెప్పుకోవచ్చు ఈ జనరేషన్లో. ఆయనకి ఎలాంటి డైలాగ్ ఇచ్చినా సింగిల్ టేక్లో చెప్పడం, తెలుగు మీద ఆయనకున్న పట్టు. అలాగే ఆయన గురించి ఇంకా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆయన కన్నడ కానీ తమిళ్ కానీ కూడా బాగా మాట్లాడతారు. ఆ స్లాంగ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా అసెంట్ తీసుకుని మాట్లాడతారని తెలిసిన విషయమే. మనం ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్లో అదంతా చూసాం. అయితే ట్రిపుల్ ఆర్ టైంలో ఆయన తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆయన డబ్బింగ్ చేశారు. ఈసారి దాని తర్వాత వస్తున్న ఒక పాన్ ఇండియా చిత్రం కావడంతో దేవరాకి అన్ని భాషల్లో ఆయన డబ్బింగ్ చెప్పనున్నట్టున్నట్టు తెలుస్తుంది. అటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఈ భాషలన్నింటిలో 5 భాషల్లో కూడా సౌత్ నార్త్ భాషల్లో కూడా ఎన్టీఆర్ గారే డబ్బింగ్ చెప్తారు. ఆయన వాయిస్కి ఆయనే ఫుల్ ఓన్ డబ్బింగ్ అని చెప్తున్నారు. సో ఇది కానీ నిజమైతే అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పిన మొదటి హీరో అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సాధారణంగా బయట భాషకి వెళ్ళినప్పుడు తొందరగా మన హీరోలు కానీ మన హీరోయిన్లు కానీ తొందరగా డబ్బింగ్ చెప్పాలనుకోరు. వేరే ఆర్టిస్టులో చెప్పించేసుకుంటారులే అనుకుంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి డెడికేషన్ అలాంటిది కాదు. మనందరికి తెలిసిందే అంత డెడికేటెడ్గా పనిచేస్తారనేది. సో సినిమాని అంత ఈజీగా రీచ్గా తీసుకెళ్లాలంటే మనం కూడా ఎంతో కొంత కష్టపడాలి అని చెప్పి ఆయన ఈ సినిమాకి ఇది భారీ రిస్క్ అనే చెప్పాలి. అటు తెలుగులో చెప్పినంత ఈజీగా బయట లాంగ్వేజ్లో చెప్పగలరా లేదా అంటే కనుక మనం చెప్పలేరని చెప్పకూడదు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్లో చూస్తున్నాం ఆయన ఎలా డబ్బింగ్ చెప్పారు ఏంటనేది. సో ఆ స్లాంగ్ కూడా ఆ ఎసెంట్ కూడా చాలా బాగా ఓన్ చేసుకుని మాట్లాడతారు ఆయన. అది రిస్క్ అని అయితే మనం చెప్పకూడదు. ఎందుకంటే చాలా ఈజీ ఆయనకి ఇది టాస్క్. డబ్బింగ్ తెలుగుతో పాటు ఎంత ఈజీగా చెప్తారో అటు బయట లాంగ్వేజెస్లో కూడా అంతే ఈజీగా చెప్తారు. హిందీలో కూడా ఆయన వాయిస్ వినాలని చెప్పి ట్రిపుల్ ఆర్ తర్వాత నుంచి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. హిందీలో కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయనకి ఎంతోమంది ఫ్యాన్స్ పెరిగారు. సో అటు హిందీ కానీ మలయాళంలో మటుకు ట్రిపుల్ ఆర్లో ట్రై చేయలేదు. ఈసారి మలయాళం యాసెంట్ ఎలా ఉంటుందని చెప్పి అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఓకేనా మలయాళం కూడా చేసి అని చెప్పి రిక్వెస్ట్ పెడుతున్నారు. సో ఫ్యాన్స్ కోరిక మేరకు అన్ని భాషల్లో ఆయనే డబ్బింగ్ చెప్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం అని చెప్పి. సో ఇన్ని భాషల్లో చెప్పడం అనేది నిజంగా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఒక యాక్టర్గా. సో అతను చూసి మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా ఈ డబ్బింగ్ విషయంలో కొద్దిగా ఆలోచించి అటు పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు డబ్బింగ్ విషయంలో అందరూ ఇలాగే ఎన్టీఆర్ లాగా ముందడుగు వేసి అన్ని భాషల్లో ఏ హీరోకి ఆ హీరో చెప్తే సినిమా వచ్చే విధానం ఇంకా చాలా బాగుంటుంది. ఆ క్వాలిటీ ఏదైతే ఉందో మిస్ కాకుండా వస్తుంది హీరో డబ్బింగ్తో అయితే అని అందరూ కూడా కోరుకుంటున్నారు. సో మరి ఈ సినిమా దేవరాకి ఆయన చెప్పే డబ్బింగ్ అన్ని భాషల్లో ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాము. అలాగే మీరు కూడా చూసేయండి.